ఇక అమిత్ షా సార్ మీద కేటీ రామారావు సారు నిప్పులు జరగబట్టిండు, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిండు, ప్రశ్నల వర్షాలనే గురుపన చేసిండు అయ్యా. గో ఉన్నట్టుండి మరి అమిత్ షా సార్ మీద కేటీఆర్ సార్కు ఎందుకు గంత కోపం వచ్చింది, ఏమా ప్రశ్నలు అడిగిన ఏంటి అనే డౌట్ అని మనం పురాగా మీకు వచ్చింది కదా. అందుకోసానికనే కేటీ రామారావు సారు అమిత్ షా సార్ను ఏమన్నాడో వార్త పురాగా తెచ్చిన చూద్దాం బాండ్రి. ఇక కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా సార్ మీద ప్రశ్నల వర్షాన్నే కురిపించిండయ్యా మాజీ మంత్రి కేటీ రామారావు సారు. రేవంత్ సర్కార్ మీద ఈశారణకు ఎందుకు ఆదేశన చెయ్యరు మీరు? ఒక్క పసుపు బోర్డును ఎన్నిసార్లు ప్రారంభం చేస్తారో? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎంలో వాడుకున్నారని చెప్పి నిజామాబాద్ గడ్డ మీద తేల్చి చెప్పిన మీరు మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు ఈశారణకు ఆదేశం చేస్తలేరో చెప్పగలుగుతారా సారు? కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీతోని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విచారణ జరపనీకే కేంద్రానికి ఏమడ్డ అత్తున్నదో తెలంగాణ పబ్లిక్ ఎవరైనా ఇయ్యగలరా? ఇంకోవైపు ధాన్యం దిగుబడిలో పంజాబ్నే తలదన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలక పాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లుడు అత్యంత దురదృష్టం కాదా? ఈ ఏడాదిలో కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేసి ప్రయోజనం ఏంది? కనీసం సొంత భవనం కూడా కట్టకుండా సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మాణం చేసిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులనే పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభం చేసుడు సమంజసమేనా? అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభం చేసుడు సబబేనా? ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు హోటల్లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభం చేసిండు. మళ్ళోసారి మీరు ఇలా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభం చేసుడు వల్ల ప్రయోజనం ఏంది చెప్పగలుగుతారానయ్యా? కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఇట్లా 1 కాదు 2 కాదు ప్రశ్నల వర్షాన్ని గట్టిగానే గుప్పన చేసిండయ్యా మంత్రి కేటీఆర్ సారు. రేవంత్ సర్కార్ మీద విచారణకు ఆదేశాలు చేయాలి. పసుపు బోర్డును ఎన్నిసార్లు మీరు ప్రారంభం చేస్తారు? సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఏటీఎం లెక్క వాడుకుంటున్నాడు. నిజామాబాద్ గడ్డ మీద తేల్చి చెప్పిన మీరు మరి కేంద్ర మంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశాలు చేస్తలేరు? ఇప్పటికైనా ఆదేశాలు చేయండి, తగు చర్యలు తీసుకోండి, నిజానిజాలు తెలుసుకునేటట్టు ప్రయత్నం చేయండి అని చెప్పి కేటీ రామారావు సారు గట్టిగానే అమిత్ షా సార్కు సురకలేసినట్టే కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వబట్టిండు. సరే కేటీ రామారావు సార్ అయితే గట్టిగానే అమిత్ షా సార్ మీద ప్రశ్నల వర్షాలను కురిపించిండు, కానీ మరి దీని మీద వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇంకా రివర్స్ బాణం రాలేదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది పురాగా కథ.